భాగవత్ కథలకు స్వాగతం. మనం గత కొంతకాలంగా ఈ భాగవత కథలు, భాగవతంలో ఉన్నటువంటి విషయాలను మనం కథ రూపంలో చర్చించుకుంటూ ఉన్నాం. సో నిన్నటి గడిచిన వారం జడభర్తను గురించి మనం శ్రవణం చేసాం. తర్వాత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటి అంటే, మీకందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి కథ కాబట్టి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి చెప్పే కథ కాబట్టి మీరందరూ కూడా చక్కగా శ్రవణం చేయండి. ఈరోజు కథ వచ్చేసి నరకలోకాలు ఎలా ఉంటాయి అనే కథను మనం ఈరోజు చర్చిస్తున్నాం. ఇక్కడ కథలో ఉన్నవే చెప్తామన్నమాట, మేము లేనివి ఏం చెప్పం. మీరెవరు అలా ఊహించుకోవద్దండి. మనకు ఈ భౌతిక జగత్తులో కుంట, వైకుంఠ అని రెండు విషయాలు మనం తెలుసుకోవలసిన విషయం ఉందన్నమాట భాగవతం ద్వారా. ఏమిటంటే, దుఃఖాలు లేనటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఆ ప్రదేశానికి వైకుంఠం అని పేరు అన్నమాట. వైకుంఠంలో ఎటువంటి దుఃఖాలు ఉండవు, అందుకని ఆ ప్రదేశాన్ని వైకుంఠం అని చెప్పి పిలుస్తారన్నమాట. వైకుంఠంలో భగవంతుడు ఉంటాడు, భగవంతుని యొక్క సేవ ఉంటుంది, భగవంతుని యొక్క భక్తులు ఉంటారు. అందుకని వైకుంఠం. అక్కడ ఎటువంటి భౌతికమైనటువంటి దుఃఖం ఉండనే ఉండదు. సో మరి రెండవది ఏమిటి అంటే కుంట, అంటే ఇక్కడ ఎల్లప్పుడూ కూడా దుఃఖమే ఉంటుంది. అందువల్ల ఈ ప్రదేశానికి కుంట అని పేరు భాగవతంలో చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలా, వైకుంఠంకి వెళ్తామా లేదా కుంటలో ఉంటామా అనేది మీకే వదిలేస్తున్నాను. కాబట్టి ఈ కథ విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలి, వైకుంఠమా కుంట అని అనేది. సో కాబట్టి ఈ రెండు వ్యత్యాసాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వైకుంఠంలో ఎటువంటి కలత ఉండదు. అక్కడ ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క భక్తి యొక్క సేవతో జీవుడు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటాడు. భగవంతుని యొక్క సేవకుడుగా అక్కడ భగవంతునికి లోకంలో ఎంతో ఆనందమైనటువంటి జీవనం కొనసాగిస్తుంటారు. ఇప్పుడు మనం చక్కగా సంకీర్తన చేసామా, ఎంతగా ఆనందాన్ని పొందాం. వైకుంఠంలో కూడా ఇక్కడ కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అందుకని ఆ లోకానికి వైకుంఠం, ఎటువంటి కలతలు లేనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికే వైకుంఠం అని పేరు. కాబట్టి అక్కడ ఎటువంటి కలతలు అనేటివి ఉండవు, ఎటువంటి దుఃఖం అనేది ఉండదు, అక్కడ ఎటువంటి శత్రువులు ఉండరు, అక్కడ ఎటువంటి రాగద్వేషాలు ఉండవు. అందువల్ల ఆ ప్రదేశాన్ని వైకుంఠం అని పిలుస్తున్నారు. మరి కుంట అంటే రాగద్వేషాలతోనూ, అసూయ ద్వేషముతోనూ, దుఃఖముతోనూ, ఎల్లప్పుడూ కూడా ప్రతీకారముతోనూ, స్వార్థ భావనతో ఉండే ప్రదేశాన్ని కుంట అని చెప్పబడుతుందన్నమాట. ఈ యొక్క కుంట, ఈ లోకాన్ని కుంటగా చెప్పబడుతుంది. ఇక్కడ మరణం, జన్మ, మృत्यు, జర, వ్యాధి ఇవన్నీ కూడా ఈ కుంటలో ఉంటాయన్నమాట. కాబట్టి జీవులుగా మనందరం కూడా తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఈ భౌతిక జగత్తు లేకి వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. వాస్తవానికి భగవంతుడు ఈ దివ్యలోకమైనటువంటి వైకుంఠ లోకం నుంచి ఎన్నో భౌతికమైనటువంటి లోకాలు ఉన్నాయి. వైకుంఠం అంటే ఈ భౌతిక లోకాల పైన వైకుంఠ లోకాలు ఉన్నాయి, భగవంతుని యొక్క లోకం. సో 14 లోకాలు లేదా ముల్లోకాలు అని చెప్తూ ఉంటాం కదా. ఈ ముల్లోకాలు, ఈ 14 లోకాలు కూడా భౌతికమైనటువంటి లోకాలే. అంటే మనకు పైన ఉన్నటువంటి స్వర్గలోకము కావచ్చు, ఋషిలోకాలు కావచ్చు, ఇవన్నీ కూడా భౌతిక లోకమే. బ్రహ్మలోకము వరకు కూడా భౌతికమైనటువంటి లోకముగానే చెప్పబడుతుంది. కాకపోతే అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఏమిటి అంటే, మనకంటే కూడా ఎక్కువ కాలం వాళ్ళు దీర్ఘకాలం బ్రతికుంటారు, మనకంటే కొంచెం ఆనందంగా ఉంటారు, కొన్ని సదుపాయాలు అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట ఆ భౌతిక లోకంలో. అయితే అక్కడ కూడా వారి యొక్క పుణ్యఫలం అనేది నశించిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలోకానికి వారు వచ్చేయవలసిందే. అందుకని మనం క్షీణే పుణ్య మధ్యలోకే విశంతే అని భగవద్గీతలో కూడా భగవంతుడు తెలియజేస్తున్నాడు. మనం పుణ్యం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ మధ్యలోకమైనటువంటి ఈ భూలోకానికి వచ్చి ఆ జీవుడు మళ్ళీ
తన యొక్క పుణ్యాన్ని సంపాదించుకోవలసి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలోకంలోనే పుణ్యం సంపాదించుకోవాలి. ఈ మధ్యలోకంలోనే భగవద్ధామాన్ని చేరుకోవడానికి ఒక కేంద్ర బిందువుగా ఈ మధ్యలోకం ఉందన్నమాట. సో కాబట్టి ఈ పైన ఉన్నటువంటి లోకాలన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు దీర్ఘంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు ఈ భౌతిక జగత్తులోకి రావడం జరుగుతుందని భగవద్గీత కూడా మనకు తెలియపరుస్తుందన్నమాట. అందుకని మనం చేసే ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనం ఏం చేస్తే ఎక్కడికి వెళ్తామో, ఇక్కడ ఎందుకు ఉన్నామో అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంద్రుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, వీళ్ళందరివి కూడా పోస్ట్లే, పదవులు అన్నమాట ఇవన్నీ. ఆ పదవి అయిపోయిన తర్వాత వారు తిరిగి ఉన్నతమైనటువంటి లోకమైనటువంటి భగవద్ధామాన్ని చేరుకుంటారు. అంటే వారి యొక్క పుణ్యఫలాన్ని బట్టి వాళ్ళు చేరుకుంటూ ఉంటారు. కానీ కొద్దిపాటిగా పుణ్యం చేసినటువంటి వాళ్ళు ఆ శూన్యలోకంలో కొంతకాలం నివాసం చేసి తర్వాత మెల్లిగా ఆ పుణ్యం అయిపోయిన తర్వాత ఈ మధ్యలోకానికి వచ్చి మళ్ళీ తిరిగి ఏదో ఒక జన్మ తీసుకొని అతని యొక్క పుణ్యఫలాన్ని సంపాదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ పుణ్యం సంపాదించి స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ దీర్ఘకాలం ఆ పుణ్యఫలాన్ని అనుభవించి తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ భౌతిక జగత్తుకు రావడం మంచిదా, లేదా ఈ భౌతిక జగత్తులోనే ఉన్నప్పుడు స్వామి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి భగవన్నామ సంకీర్తన చేస్తూ సాధు సంగత్యంలో భగవద్ధామాన్ని చేరుకోవడం, తిరిగి రానటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశమే భగవద్ధామం, ఆ ప్రదేశానికి చేరుకోవడం మంచిదా అనేది మనం నిర్ధారణ చేసుకోవాలన్నమాట. అందుకని పైన ఉన్నటువంటి లోకాలు అన్నీ కూడా ఉన్నతమైనటువంటి లోకాలుగా చెప్పబడినప్పటికీ కూడా అవి కూడా భౌతికమైనటువంటి లోకాలే. చూడండి, ఈ భౌతికమైనటువంటి ఈ మధ్య లోకంలో మానవులందరూ కూడా నివాసిస్తున్నారు. అయితే మనకందరికీ కూడా ముక్తిని పొందడానికి ఒక గొప్ప వరం ఉందన్నమాట. ఏమిటో వరం తెలుసా? భగవంతుడు వామన అవతారం ధరించినప్పుడు తన యొక్క పాదముతో ఒక పాదాన్ని పైకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన కారణోదాయక జలాల నుంచి గంగను స్వర్గానికి తీసుకొని వచ్చారు. స్వర్గలోకంలో 1000 సంవత్సరాల కాలం గంగా అక్కడ ఉన్న తర్వాత భూలోకానికి వచ్చింది అని చెప్పి భాగవతం చెప్తుంది. తర్వాత ఈ యొక్క భరతవర్షంలోకి ప్రవేశించింది. భరతవర్షంలోకి ఎందుకు ప్రవేశించింది అని అంటే మన అందరినీ కూడా పునీతం చేయడానికి. అందుకని గంగలో స్నానం చేస్తే భగవద్ధామానికి పోతారు, లేదా గంగలో స్నానం చేస్తే పాప విమోచన జరుగుతుంది అని చెప్తారు కదా. అటువంటి పుణ్య ప్రదేశమే ఈ భారత భూమి. అందుకని ఈ ప్రదేశాన్ని మధ్యలోకంగా పిలువబడుతున్నారు. ఇక్కడ మనం సాధన చేసి మన యొక్క జన్మను సార్థకత చేసుకోవడానికి భగవంతుడు మనందరికీ కూడా ఈ జన్మనిచ్చినటువంటి ఒక అవకాశం, మనందరికీ కూడా భగవంతుడు కల్పిస్తున్నటువంటి ఒక గొప్ప వరం అన్నమాట ఈ మధ్యలోకానికి రావడం. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను కదా, పైన ఉన్నటువంటి లోకాలన్నీ కూడా భోగలాలాసను పొందడం, అనుభవించడం మాత్రమే. అక్కడ నువ్వు పుణ్యాన్ని సంపాదించుకొని తర్వాత వెళ్ళేదేం లేదు. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే ఎవరైనా కానీ ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం? ఇంద్రియ సుఖాల కోసం పాకులాడుతూ ఉన్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలా లేదా కిందకి వెళ్ళాలా అనేది. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. మన కింద ఉన్నటువంటి లోకాలు నరక లోకాలుగా పిలువబడుతున్నటువంటి 7 రకాలైనటువంటి లోకాలు ఉన్నాయి. ఆ లోకాలలో ముఖ్యంగా ఈ లోకాలన్నిటినీ కూడా, ఈ కింద ఉన్నటువంటి లోకాలన్నిటినీ కూడా అధమ లోకాలుగానే చెప్పబడి ఉన్నాయి. అయితే ఈ లోకాలు అన్నిట్లోనూ సుతల లోకం, భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశం. ఎవరు? వామనదేవుడు బలి మహారాజుకు అనుగ్రహాన్ని ఇచ్చి ఆ బలి మహారాజు సుతల లోకంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా సుతం లోకం అనేది చివరిది కాదండి, దాని కింద ఇంకా కొన్ని లోకాలు ఉన్నాయి, నాగలోకాలు ఉన్నాయి. దాని కింద ఉన్నటువంటి నాగలోకాలు, వాటి కింద ఉన్నటువంటి లోకమే అనంతుడి ఉన్నటువంటి లోకం. ఈ భూమి అంతా కూడా ఆయన పైన
మోయబడుతుంది. దాని కింద ఉన్నటువంటిది గర్భోదక మహావిష్ణువు, ఆ కింద ఉన్నటువంటి లోకం. అయితే ఈ గర్భోదక సాయి విష్ణువు కన్నా పైన అనంతుని లోకం కంటే కొంచెం కింద ఈ నరక లోకం అనేది ఉందన్నమాట. ఈ 7 లోకాలు పక్కన పెట్టేస్తే ఈ నరక లోకం అనేది సపరేట్. తర్వాత దానికి కొంచెం కారణాలు తిరిగి అటు వెళ్తే పితృలోకం ఆ పక్కనే ఉంటుందన్నమాట. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. అందుకే దారి చూపిస్తున్నాను మీకు అందరికీ. సో నరకలోకాలకి ఎలా వెళ్ళాలి అని అనేసి. సో కింద ఉన్నటువన్నిటి కూడా నరక లోకాలుగా పిలువబడుతున్నటువంటి లోకాలుగా ఉన్నాయి. అంటే ఈరోజు కథ మనకేంటి, నరక లోకాలు ఎలా ఉంటాయి అనేదే కదా. సో ఇప్పుడు మనం పైన లోకాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కింద లోకానికి వెళ్ళాం. సుతల లోకంలో నుంచి కిందకి వెళితే నాగలోకాలు, ఆ కింద వెళితే అనంతుని లోకాలు, దాని కింద ఉన్నటువంటిదే నరకలోకం లేదా పితృలోకం ఉన్నటువంటి లోకం. దాని కింద ఉన్నదే గర్భోదక సాయి విష్ణువు. ఆయన పైనే ఈ సమస్త విశ్వం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ నరకలోకం ఎలా ఉంటుంది, ఏమేమి పాపాలు చేస్తే ఆ లోకంలో ఎటువంటి శిక్షలు మనకు ఉంటాయి అనేది నేను మీకు గుప్తంగా, అంటే కొన్ని విషయాలు మాత్రమే తెలియజేస్తాను. మళ్ళీ మీరు నన్ను తిట్టుకోకుండా ఉండడానికి మాత్రమే ఇవి కూడా, లేదంటే పూర్తిగానే వివరించేది అనమాట. ఎందుకంటే మీరు కంకణం కట్టుకొని ఉన్నారనమాట, మమ్మల్ని మార్చడానికే మీరు ఈ నంద్యాలలో ఉన్నారు అని. మేము మారమని మేము అదే పనిగా చెప్తే మళ్ళీ మీరు పదేకించి మళ్ళీ భాగవత కథలు చెప్పి మా విషయాలన్నీ బయట పెడతారేంటి అని అనుకుంటాం. ఎందుకంటే ఈ జీవుడికి ఉన్నటువంటి మంకుతనం అటువంటిది. సో మనం అర్థం చేసుకోవాలి. మంచి కర్మలు చేసి భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేసి భగవద్ధామం చేరుదామా, లేదా ఉన్నతమైనటువంటి దాని కింద ఉన్నటువంటి ఉన్నత లోకంకి వెళ్దామా, లేదా కింద ఉన్నటువంటి నరక లోకాలకు వెళ్దామా అనేది జీవుడు మనం విన్న తర్వాత ఈ నిర్ణయాలు మనమే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ లోకం కేవలం మనల్ని మనం ఉద్ధరించుకొని ఉన్నతమైనటువంటి జీవితాన్ని కల్పించుకోవడం కోసం, ఆ భగవంతుని చేరుకోవడం కోసమే ఈ మానవ జన్మ అనేది ఉద్దేశించబడిందని శ్రీమద్ భాగవతం మనకు తెలియపరుస్తుందన్నమాట. అందుకని మొదటి నరకలోకం పేరేమిటి అని అంటే తమిమిశ్రమ అనే ఒక నరకలోకం ఉందన్నమాట. అక్కడ ఎలా ఉంటుంది అంటే ఎవరైతే పరుల సొమ్మును దోచుకుంటారో, పరుల వస్తువును అడగకుండా తీసేసుకుంటారో అటువంటి వారికి ఈ లోకానికి దారి, అంటే వారు ఆ లోకానికి వెళ్తారు అని మనకు భాగవత పురాణం చెప్తుంది. అందువల్ల అటువంటి పనులు మనం ఇక్కడ చేయకుండా ఉండాలి. ఇవన్నీ విన్న తర్వాత మనం నేర్చుకోవాల్సింది, పరుల సొమ్ములను ఆశించరాదు. ఒక సొమ్మే అనే కాదు, ప్రతి ఒక్కటి కూడా వేరే వాళ్ళది ఏదైనా కానీ దాన్ని మనం తీసుకోరాదు. అలా తీసుకున్నట్లయితే మనం తమిశ్రమ అనే ఒక నరకంలోకి ప్రవేశించి అక్కడ ఎంతో బాధను మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకని అటువంటి నరకానికి మనం వెళ్ళకుండా ఉండాలి అంటే మనం ఈ పనులు చేయకుండా ఉండాలన్నమాట. తర్వాత నరకం ఏమిటి అంటే అంతమిశ్రమ. అంటే ఇది ఈ నరకంలో ఏ విధంగా ఉంటుందంటే పరుల భార్యలను, పరుల యొక్క పిల్లలను అనుభవించేవారికి, పరు యొక్క సొత్తును అనుభవించేవారికి, వీళ్ళకు ఇటువంటి నరకంలోకి ప్రవేశం ఉంటుంది. అందుకని పరుల భార్యలను కన్నెత్తి చూడరాదు, పరుల యొక్క చిన్న పిల్లలను హత్య చేయరాదు, లేదా వారిని హింసించరాదు, లేదా వారిని భోగించాలనే యొక్క కోరిక కలిగి ఆ ప్రయత్నం చేయరాదు. ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే, అట్లా స్త్రీల పట్ల అశుభ్రంగా ప్రవర్తించితే వారికి ఇటువంటి నరకానికి వారు వెళ్తారు అని శ్రీమద్ భాగవతం మనకు తెలియపరుస్తూ ఉందన్నమాట. తర్వాత నరకం ఏమిటి అంటే రౌరవం అనే ఒక నరకం ఉంది. ఆ నరకంలో ఎవరు వెళతారు ఆ నరకంలోకి అంటే ఎవరైతే దేహభావనలో ఉంటారో, నేనే ఈ శరీరాన్ని, ఈ ఇల్లు నాది, ఈ పిల్లవాడు నావాడు, ఈమె నా భార్య, వీళ్ళందరూ నా బంధువులు, వీళ్ళు మా కులపోళ్ళు, వాళ్ళు వేరే కులపోళ్ళు, ఇది దేహభావన అంటే.
ఈ దేహభావనతో ఎప్పుడైతే ఉంటారో వారు మాత్రం ఈ రౌరవం అనే నరకంలోకి ప్రవేశిస్తారు. నేను కేవలం వాళ్ళు దాని గురించి ఇంకా పూర్తిగా నేను వివరణ చేయడం లేదు, జస్ట్ ఊరికే మీకు తెలియజేస్తున్నాను అంతే. ఈ నరకం ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే మనం అటువంటి దేహభావనలో ఉంటామో వారికి అక్కడ దేహం ఉండదు. భయంకరమైనటువంటి బాధ, భయంకరమైనటువంటి నరకం, భయంకరమైనటువంటి హింస అక్కడ యమభటులతో ఆ జీవుడు బాధ కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే నాది 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 అని చెప్పుకుంటూ ఉంటాం, నా సంతానం, నా వాళ్ళే, నా కులప వాళ్ళే అని చెప్పి వేరే వారికి మనం హాని చేస్తూ ఉంటాం. ఈ దేహాత్మ భావన అనేది మంచిది కాదు. అక్కడ మనకు తాగడానికి నీళ్ళు ఉండవు, ఎవరు అనమాట. అక్కడ మన అనేవాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు ఎంతో దూరం ఉంటుంది ఆ ప్రదేశం అంతా, నువ్వు పరిగెడుతూ ఉండాల. రన్నింగ్ పొట్టి ఉంటుందన్నమాట. అక్కడ బహుమతులు ఉండవు, బహుమతులు కేవలం దెబ్బలే. సో కాబట్టి దేహాత్మ భావన అనేది మంచిది కాదు. నేను ఈ శరీరాన్ని, నాదే ఇది, ఈ సంపద అంతా నాదే, ఈ ఆస్తులన్నీ నావే, ఈ ధనము నాదే, ఈ పిల్లలు నా వాళ్ళే, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా కులానికి చెందిన వాళ్ళు అనే భావన ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో వారికి రౌరవం అనే ఒక నరకంలోకి ఆ వ్యక్తి మరణాంతరం తర్వాత ప్రవేశిస్తాడు అని భాగవతం మనకు తెలియజేస్తుంది. తర్వాత నరకం ఏమిటి అంటే మహారౌరయం అనే ఒక నరకంలోకి ప్రవేశిస్తారు. ఆ నరకం ఎలా ఉంటుంది అంటే ఇతర జీవులను హింసించడం. మనం మాంసభక్షణ చేస్తాం కదా, అదో రకమైనటువంటిది. హింస అనంటే ఇక్కడ చాలా రకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు మనం మాటలతో హింసిస్తూ ఉంటాం. ముఖ్యంగా నేను మిమ్మల్ని అంతా హింసిస్తూ ఉన్నాను కదా, జపం చేయడం లేదు, మంగళారతికి రావడం లేదని హింసిస్తున్నాను కదా, అది నాకే. సో ఈ విధమైనటువంటి మాటలతో హింసించడం కానీ నాకు రాదు. నేను మీ శేష్ కోసం హింసిస్తున్నాను అనుకోవద్దండి. నిజంగానే మీ శేష్ కోసం నేను హింసించడంలా ఉండే విషయాన్ని కుండ బద్దలు కొట్టేసి చెప్తున్నాను అనమాట. కుండ తీసుకురాడు, పగలగొట్టి చూపిస్తాను అంటే అప్పటికైనా అర్థం చేసుకుంటారు అని. సో కాబట్టి ఇతరులను హింసించడం మాటల ద్వారా కానీ, లేదా వారి వస్తువును అపహరించి కానీ, లేదా వారి దగ్గర అప్పు తీసుకొని వారికి ఇవ్వకుండా హింసించడం. మనం కొన్నిసార్లు అప్పు తీసుకుంటాం, వారికి ఇవ్వం, తర్వాత వారిని హింసిస్తున్నామంట. ప్రతిరోజు వారి అప్పును వారికి ఇవ్వకుండా హింస కలిగించడం, వారికి మహారౌరవం అనే ఒక నరకంలోకి ఆ వ్యక్తి వెళ్తాడు. దీని గురించి చాలా పెద్ద వివరణ ఉంది, నేను అంతా చేయడం లేదు, కేవలం రెండు మూడు మాటలు మాత్రమే మీకు తెలియపరుస్తున్నాను. సో కాబట్టి అక్కడ ఎంతో భయానకమైనటువంటి దండన వారికి విధించడం జరుగుతుంది. అందుకని ఇతరులను హింసించే దాంట్లో ఎవ్వరూ కూడా ప్రయత్నం చేయరాదు. కాబట్టి ఎవరైనా మనం అటువంటి భావన కలిగి ఉంటే మనం అర్థం చేసుకోవాలి, అటువంటి నరకానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అని అనేసి. సో తర్వాత నరకం కుంభిపాకం అనే ఒక నరకం. ఈ నరకం ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే పశుభక్షణ చేస్తారో, మాంసభక్షణ చేస్తారో వారికి ఈ యొక్క కుంభిపాక అనే ఒక నరకం అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ విధంగా అయితే కోడిని గొంతు కోసి కాల్చుకొని కట్ చేసి మసాలాలు పెట్టి లట్లు వేసుకొని తింటాం కదా, అక్కడ కూడా మీకు కాల్చి బొచ్చు విరికి గొంతు కోసి కాల్చి బాగా మసాలాలు పెట్టి ఆయిల్లో ఫ్రై చేస్తారనమాట. డోంట్ వరీ, మీరేం బాధపడనక్కరం లేదు. మీరు ఇప్పుడు కోళ్ళని మీరు ఎలా అయితే కోస్తున్నారో మసాలాలు పెడుతున్నారో అలానే మీకు కూడా మసాలాలు పెడతారనమాట అక్కడ వెళ్ళాక. సో అక్కడ అటువంటి హింస అనేది ఆ వ్యక్తికి, ఎవరైతే హింసిస్తాడో, ప్రాణులను చంపేసి తను తింటాడో, అంటుంటాం కదా, ఈ కోడి నా కోసమే పుట్టింది, ఈ మేక నా కోసమే పుట్టింది, నేను తినకపోతే మేకలు పెరిగిపోతాయి, కోళ్ళు పెరిగిపోతాయి, కుక్కలు పెరిగిపోతాయి అని చెప్పి నేను తినేస్తున్నాను. అందుకని మనం పిల్లలు కొట్టుకుండా ఆపరేషన్ చేయించుకుంటున్నాం, ఒక పిల్లవాడే తినాల్సి వస్తుంది అనేసి కదా. నిజమేనా? ఇక్కడ లేదు. మళ్ళీ ప్రాణం ఎక్కడైనా ఒకటే కదా పాపం. మరొక జీవిని మనం హింసించి మన ఆహారంగా తీసుకోమని ఏ శాస్త్రాలలో కూడా లేవు. మాంసభక్షణ ఒక్కసారి చేయవచ్చు,
అది కొన్ని శాస్త్రాలలో మనకు తెలియపరిచారు. నీ ప్రాణం పోతుందంటే, నువ్వు చచ్చిపోతావు అనుకుంటే, నీకు ఇంకా వేరే గతి లేదు అనుకుంటే, అప్పుడు మాంసాన్ని తిని నీ యొక్క ప్రాణాలను నిలుపుకోవచ్చు అని కొన్ని శాస్త్రాలు మనకు తెలియపరిచాయి. అంతే తప్ప మనకు ఆహారం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు మనం మాంసభక్షణ చేయరాదు, మాంసం భుజించరాదు అని మనకు భాగవతం చెప్తుంది. అలాగ ఎవరైనా భుజించినట్లయితే వీరికి కుంభిపాక అనే నరకంలో ప్రవేశిస్తారు. ఇక్కడ వారిని ఏం చేస్తారంటే చలచల కాగుతున్నటువంటి ఆయిల్లో వేసి, శనగపిండిలో అద్ది బజ్జీలాగా వేసి నంచుకొని తింటారనమాట. అయినా ఇది నేను ఊరికే జోక్ చేశాను, ఆయిల్ వేసేది కరెక్టే, బజ్జీకి అర్థం రాంగ్ అనమాట. ఏంటి అయినా ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పటికి కూడా నువ్వు చచ్చిపోవు. మీరు అర్థం చేసుకోండి, మన దగ్గర చలచల కాగే ఆయిల్ మన చేయి మీద పడింది అనుకోండి, చల్లగా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది, భగ్గుమని మండుతుంది. కానీ అక్కడ అంతటి వేడి వేడి ఆయిల్లో ఆ వ్యక్తిని అందులో వేసి ఫ్రై చేస్తూ ఉంటారనమాట. కానీ అంత మంట, అంత బాధ ఆ జీవుడు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ శరీరంలో నుంచి వాడు చచ్చిపోడు అనమాట. ఆయిల్లో ఉన్నప్పటికి కూడా వాడు ఆ ప్రాణం ఉండినప్పుడు ఎంతో బాధ ఉంటుంది. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక ఆయిల్ కాసుకొని బాగా చేయి మీద పోసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. అలాడన్నా పోసుకుంటారు, నేను చెప్పాను అనేసి. సో అంటే ఆ బాధ ఎలా ఉంటుందనేది మనకు అర్థం కావాలి. సో మనం వేరే ప్రాణిని మనం కాల్చేస్తున్నాం కదా, గొంతు కోసేస్తున్నాం కదా, వండుకొని తినేస్తున్నాం కదా, సేమ్ సిచ్యువేషన్ నీకు కూడా ఆ శరీరం వదిలిన తర్వాత ఆ నరకానికి వెళ్ళి దాన్ని ఎలాగైతే నువ్వు మసాలాలు పెట్టి కోసి కట్ చేసి మసాలాలు పెట్టి భక్షించావో అక్కడ కూడా నిన్ను వేరే వాళ్ళు భక్షించేస్తారు. కానీ అప్పటికి కూడా నువ్వు మరణించవు. ఆ బాధ అంతా కూడా విలపిస్తూ గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటావు. కానీ అక్కడ నిన్నెవ్వరూ ఓదార్చేవారు ఉండరు, నీకు ఎటువంటి సహాయం చేసే వాళ్ళు కూడా ఉండరు. ఒక కుక్క వచ్చి నిన్ను పిక్కలు పిరికేస్తుంది అనమాట, ఈ తొడలు ఉంటాయి కదా, అలా లాక్కొని వెళ్ళిపోతుంది. మరొక నక్క వచ్చి నీ పిర్రలు లాక్కొని వెళ్ళిపోతుంది, మరొకటి వచ్చి గుండె లాక్కొని వెళ్ళిపోతుంది, మరొకటి వచ్చి పీకలు లాక్కొని వెళ్ళిపోతుంది. ఇవన్నీ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే విలవిలలాడుతూ ఉంటావు, కానీ చచ్చిపోవు. చావు రాదు, అదే నరకం అంటే. ఇంకా ఎక్కువ వద్దులే, మిమ్మల్ని భయపెట్టించిన వాడిని. తర్వాత నరకం గురించి మనం చెప్పుకుందాం. కాలసూత్రం అనే ఒక నరకం ఉంది. ఆ నరకం ఎవరికి వస్తుంది అంటే బ్రహ్మ హత్య చేసినటువంటి వారికి ఈ యొక్క నరకం వారికి లభిస్తుంది. అందుకని బ్రాహ్మణులను హత్య చేయరాదు, లేదా బ్రాహ్మణులను మాటలతో కానీ లేదా వేరే ఏ విధంగా కానీ హింసించరాదు. కాబట్టి ఆ నరకం అనేది ఎవరైతే అటువంటి పనులు చేస్తారో వారికి ఇటువంటి నరకం అనేది ఉంటుందన్నమాట. తర్వాత నరకం వచ్చేసి ఆశీపత్ర అనే ఒక నరకం అన్నమాట. ఈ నరకం ఎవరికి వస్తుందంటే బ్రాహ్మణుడై పుట్టి వేదాధ్యాయం చేయకుండా బ్రాహ్మణ నియమాలను నువ్వు పాటించకపోతే నీకు ఇటువంటి నరకం అనేది ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా, ఈ నరకంలో పెద్ద విశాలమైనటువంటి ఒక చెట్లు ఉంటాయి. ఆ చెట్టు కింద నువ్వు వేదాధ్యాయం చేయలేదు కాబట్టి ఆ చెట్టుకేసి నిన్ను కాళ్ళు పైకి పెట్టి తలకాయ కింద పెట్టి చలాకొళ్ళతో కచ్చా 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 అని కొడుతూ ఉంటారనమాట. నువ్వు అమ్మా అని చెప్తూ అనుకుంటూ ఉంటావు. కానీ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ దెబ్బలు నీకు పడుతూనే ఉంటాయి. అందుకని బ్రాహ్మణుడుగా పుట్టినటువంటి వ్యక్తి వేదాధ్యయనం చేయాలి, శాస్త్ర అధ్యయనం చేయాలి, శాస్త్రాలలో ఉన్నటువంటి విషయాలను ఉల్లంఘించరాదు. ఇది బ్రాహ్మణులకు. మీరు ఎవరైనా, మొన్న ఒక వ్యక్తి నన్ను అడుగుతున్నాడు అనమాట, స్వామి బ్రాహ్మణులై ఉండి మాంసం తింటున్నారు కదా, మరి వాళ్ళు ఎలా అనేసి అంటున్నారనమాట. కానీ మహాభారత ప్రకారంగా, భగవద్గీత ప్రకారంగా చాతుర్వర్ణం మయశిష్టం గుణకర్మ విభాగశ అని భగవద్గీతలో కూడా స్వామి తెలియజేశారు. అంటే బ్రాహ్మణుడు అని అంటే బ్రాహ్మణ వంశంలో పుట్టితేనే కాదు బ్రాహ్మణుడు అంటే. మీరు అర్థం చేసుకోండి, బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళనే మనం బ్రాహ్మణులుగా చూస్తున్నాం.
అది తప్పని భగవద్గీత మనకు తెలియపరుస్తుంది. మరి ఏంటి మనకేంటి అని అంటే, ఎవరైతే ఆ బ్రాహ్మణ లక్షణాలు ఉంటారో అతను బ్రాహ్మణుడు. అతను కులం వర్తించదు. అతను చండాల వంశంలో పుట్టి ఉండొచ్చు, లేదా శూద్ర వంశంలో జన్మించి ఉండొచ్చు, కానీ అతని గుణాలు మాత్రం బ్రాహ్మణ లక్షణాలుగా ఉన్నట్లయితే అతను బ్రాహ్మడుగానే పరిగణింపబడతాడు అని చెప్పి భగవద్గీత చెప్తుంది. అలానే మహాభారతము కూడా చెప్తుందన్నమాట. కానీ అతన్ని బ్రాహ్మడుగా చూడాలి. ఎవరైనా అంటరాని కులంలో పుట్టి ఉండొచ్చు, కానీ ఆయన భగవద్భక్తి మార్గంలో ఉన్నాడు అనుకోండి, అతను బ్రాహ్మడు. అతను బ్రాహ్మణుగానే చూడాలి. అతని వెనక ఉన్నటువంటి కులాన్ని చూస్తే నరకం సంభవిస్తుంది. ఒకవేళ బ్రాహ్మణ వంశంలో పుట్టి బ్రాహ్మణ నియమాలు పాటించలేదనుకోండి, అతను శూద్రుడు. అతడు శూద్రుడి కిందగా లెక్క అనమాట. అతను మందిరంలోకి రావచ్చు, విగ్రహారాధన చేస్తుండొచ్చు, అయినప్పటికీ కూడా అతను బ్రాహ్మడు కాడు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే మనం కులరీత్యా చూస్తున్నాం, గుణరీత్యా చూడాలి. శాస్త్రం అనేది మనకు గుణరీత్యా నేర్పిస్తుంది, కులరీత్యా నేర్పించదు. సో కులరీత్యా అనేది అది వేరే, గుణరీత్యా చాతుర్వర్ణ మయశిష్టం గుణ కర్మ విభాగశ. ఏ కులంలో పుట్టారనేది కాదు, వారు ఏ గుణంతో వ్యవహరిస్తున్నారనే దాన్ని వారు ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తులుగా పిలువబడుతున్నారనమాట. అందుకని ఇక్కడ బ్రాహ్మణ వంశంలో పుట్టి బ్రాహ్మణ జ్ఞానం లేకుండా నువ్వు ఎటువంటి నియమాలు పాటించకుండా ఉన్నట్లయితే వారికి ఈ రకమైనటువంటి అసిపాత్ర అనే వన అనే నరకం అనేది వారికి సంభవిస్తుందనమాట. వాళ్ళు అక్కడ కూడా ఒక వనములో వాళ్ళు ఈ రకమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉంటారు. అందుకని బ్రాహ్మణులే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా మనకు శాస్త్రం చెప్తుంది, ప్రతిరోజు కూడా మనం శాస్త్ర అధ్యాయం చేయాలి. శాస్త్ర అధ్యాయం చేయలేదనుకోండి, మనకు కూడా ఒక రకమైనటువంటి నరకం ఉంది. మళ్ళీ బ్రాహ్మణులకే వాళ్ళకే ఇచ్చారని మరి అనుకోకండి. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని రకాలైనటువంటి నియమాలు మనకు నిర్దేశించి ఉన్నారు. ఎవరికి? మనుషులుగా పుట్టినటువంటి వాళ్ళకు. అంటే మీ గురించి కాదు, మనుషులుగా పుట్టిన వాళ్ళ గురించి నేను చెప్తాను ఇది. కాబట్టి మీరు మీ గురించి చెప్తున్నానని ఎప్పుడు అనుకోవద్దండి పొరపాటును కూడా. మనుషులుగా పుట్టినటువంటి వారికి పితృయజ్ఞం, ఋషయజ్ఞం, దేవయజ్ఞం, ఈ విధంగా కొన్ని యజ్ఞాలు, భూత యజ్ఞం అని చెప్పి, భూతాలు అంటే మళ్ళీ దయాలు భూతాలు అనుకోవద్దండి. ఎందుకంటే భూత అంటే జీవుల పట్ల దయ చూపించడం. మనం భోజనం చేస్తున్నామంటే ఎవరైనా ఆకలితో ఉన్నారా లేదా చూసి వారికి ఆకలి తీర్చి తర్వాత గృహస్థ అయినటువంటి వ్యక్తి భోజనం చేయాలి. అందుకని ఇవన్నీ గృహస్థ ధర్మాలు. గృహస్థ తన ధర్మాన్ని పాటించకపోతే నరకం. ఏమి నరకం? ఒక నరకం అక్కడ కూడా ఉంది. అందువల్ల ఆ నరకానికి ఆ వ్యక్తి ప్రవేశించుతాడు. అందువల్ల గృహస్థ అయినటువంటి వ్యక్తి దేవతలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. అంటే దేవతలను ఎలా సంతృప్తి పరుస్తాడు? భగవన్ నామ సంకీర్తన చేయడం వల్ల. ఋషులను కూడా సంతృప్తి పరచాల. ఋషులను ఎలా సంతృప్తి పరుస్తారు? రోజు భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతాది గ్రంథాలను ప్రతిరోజు అధ్యాయం చేయాలి. ఎవరైతే గృహస్థ అంటే వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క శాస్త్ర అధ్యాయం అనేది ప్రతిరోజు అది మన యొక్క దినచర్యగా ఉండాలి. మనమేం చేస్తున్నాం? నిద్రపోతాం, నిద్ర లేస్తాం, పరిగెడుతూ పనులు చేస్తుంటాం, మళ్ళీ వస్తాం, తింటాం, నిద్రపోతాం. ఇది కాదు. మానవ జన్మకి ఇది ఒకటే కాదండి. తినడము, నిద్రపోవడం అనేది జంతువుల్లో కూడా ఉన్నాయి. ఆహార నిద్ర భయమైదూనాం చ ధర్మేషు హీన పశుభి సమానం. పశువుల్లో కూడా సమానంగానే ఉన్నాయి. మనుషుల్లో కూడా ఈ భావన అనేది సమానంగా ఉంది. అందుకని మానవుడుగా పుట్టినటువంటి వాళ్ళు మాత్రం ఈ పనులు చేయాలి. ఏమిటంటే ఋషయజ్ఞం, భగవంతునికి సేవ శాస్త్రాలను అధ్యయనం చేయాలి, భగవంతునికి సేవ చేయాలి, జీవుల పట్ల దయ చూపించాలి. తర్వాత పితృదేవతలకు కూడా సేవ చేయాలి. అంటే పితృదేవతలకు ఎలా సేవ చేస్తావు? మనం ప్రతిరోజు భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం భోజనం చేయడానికి ముందు ఆ భోజనాన్ని కొంత భాగం తీసి పితృదేవతలకు అర్పించవలెను. అలా ఎవరైతే అర్పిస్తారో వారికి శుభం కలుగుతుందన్నమాట. మనం చూడండి, అన్ని దుఃఖాలు పొందుతున్నామా? కానీ మనం వింటుంటాం, కానీ ఆచరణ చెయ్యం. ఎందుకంటే అంటే ఇవన్నీ మీకోసం కాదు, అవి ఆచరణ చేసే వాళ్ళ కోసం, మనుషుల కోసం.
ఈ శాస్త్రం అనేది మనుషుల కోసం చెప్పింది, మనలాంటి వారి కోసం కాదు. మనం వేరే, మనం గొప్ప కేటగిరీ, మనుషుల కంటే చాలా గొప్ప కేటగిరీ, కానీ మనకు కాదు ఇవన్నీ. సో కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మన చైతన్యాన్ని పరివర్తన చేసుకోవాలి. సో తర్వాత నరకం, సుకరం అనే నరకంలోకి ప్రవేశిస్తాడు. ఆ నరకము ఎవరికి కలుగుతుంది అంటే, ఎవరైతే బ్రాహ్మణులను దండిస్తారో వారికి సుకరం అనే నరకం ఆ ప్రదేశానికి వెళ్తారు. ఎందుకంటే బ్రాహ్మణులను దండించే అధికారం కానీ నిందించే అధికారం కానీ ఎవరికి లేదు ఆ కేటగిరీకి. క్షత్రియ వంశంలో పుట్టిన వ్యక్తికి కూడా బ్రాహ్మణుడు ఏ కారణం చేత ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ బ్రాహ్మణుని దండించే అధికారం క్షత్రియులకు కానీ లేదు. వాస్తవానికి క్షత్రియులు ప్రజలందరినీ కూడా సమానంగా నడిపించే వాళ్ళు కదా, కానీ బ్రాహ్మణులకు కాదు. వారిని దండించే అధికారం ఎవరికి లేదు. వారిని వదిలేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు తప్పు చేశాడు అనుకోండి, అతనికి కొంచెం ధనం ఇచ్చి అక్కడి నుంచి ఆ ప్రదేశం నుంచి అతన్ని పంపించేయవచ్చు తప్ప అతన్ని దండించే అధికారం ఎవ్వరికి ఉండదు అని మనకు భాగవతం చెప్తుంది. అందుకని బ్రాహ్మణులను దూషించరాదు. ఒకవేళ ఎవరో తప్పు చేస్తున్నాడు అనుకోండి, మనం వారిని తీర్చిన వాని కర్మ అది, మనం ఎందుకు వాని పాపాన్ని మనం పోసుకోవడం. కొన్నిసార్లు అంటారు, ఏం స్వామి బ్రాహ్మణులైనా మందు తాగుతున్నారు అని అనేసి అంటారు. వాడు మందు తాగితే నీకేంటి, నువ్వు తాగల, నువ్వు నిజాయితీగా ఉన్నావు, కానీ ఆ మందు తాగిన ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు. సో మనం అర్థం చేసుకోవాలి. అందుకని దీన్నంతా కూడా హింస అనే అంటారనమాట. మనకు సంబంధం లేనిది, మనకు సంబంధం రానిది అని గురించి మనం మాట్లాడరాదు. అలా మాట్లాడితే కూడా ఒక రకమైనటువంటి హింసగా పరిగణింపబడుతుంది. అటువంటి వారికి ఈ సుకరం అనే నరకములోకి ఆ జీవుడు ప్రవేశించి అక్కడ అనేక రకాలైనటువంటి బాధలను అతను పొందుతాడనమాట. అతను ఎలా అనుభవిస్తాడు అంటే అక్కడ కూడా అతనికి బెత్తాలతో కొడుతూ ఉంటారు. కాళ్ళకు ఒక రకమైనటువంటిది కట్టి బరబర లాక్కొని పోతూ ఉంటారు. వాళ్ళ శరీరం అంతా కూడా గాయాలవుతుంటాయి, నొప్పి వేస్తుంటుంది, కానీ చావడు. ఆ బాధ అనేది తను ఆ నరకలోకంలో అనుభవిస్తూ ఉంటాడు. అందుకని మనం బ్రాహ్మణులను అనవసరంగా కూడా మాట్లాడరాదు. తర్వాత నరకంకి వెళ్దాం. అందకుప్పం అనే నరకం. ఈ నరకం ఎలా ఉంటుంది, ఈ నరకం ఎవరికి వస్తుంది అంటే, మనం రోజు దోమలు చంపేస్తున్నాం కదా, వారికి వస్తుంది ఈ నరకం. అందకుప్పం అంటే క్రిమికీటకాలను సంహరించిన వారికి. చూడండి, మనం అనవసరంగా కూడా వాటిని చంపకూడదు. అయితే మళ్ళీ మీరు నన్ను అడుగుతారు, ఎట్లా స్వామి కరుస్తా అంటే, దోమతెర వేసుకో. అంటే ఎవరైనా అనవసరంగా, అంటే ఒక ఈగ ఉంది, దాన్ని అనవసరంగా చంపేయకూడదు. అది మనకు సంబంధం లేదు, అదేదో పక్కన ఉంది, దాన్ని మనం అనవసరంగా కొట్టి చంపామనుకోండి, అప్పుడు ఈ నరకం అనేది మనకు సంభవిస్తుంది. ఇప్పుడు చీమల దారిలో వెళ్తూ ఉన్నాయి, మనం చూసి కూడా దాన్ని కావలసినంగా తొక్కామనుకోండి, అప్పుడు ఈ నరకం ఆ జీవుడికి లభిస్తుంది. ఇప్పుడు దోమలు ఉన్నాయి, అవి మనల్ని ఏం కరవలేదు, వాటిని మనం చంపేసామనుకోండి, అప్పుడు ఈ నరకం మనకు వస్తుంది. అర్థమైందా? అందుకని మనకు దోమలు కురిసినప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని చంపేసేయాలి, అంతే. మనం కనీసం కృష్ణనామం చేస్తూ నడిచేటప్పుడు కూడా కృష్ణనామం చేయాలి. ఎందుకంటే ఎన్నో ప్రాణులు మన కాళ్ళ కింద పడి చనిపోతున్నాయి, మనకు తెలియకుండానే మరణిస్తున్నాయి. ఆ యొక్క పాపం అనేది మనం ఖచ్చితంగా జీవుడు తీసుకోవాల్సింది అనేది శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఎట్లా అండి, నడవకుండా కాళ్ళు నెత్తిని పెట్టుకొని నడవమంటారా అని మీరు అడగవచ్చును. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, నీవు భగవద్భక్తిని ఆచరించు. ఆ పరిస్థితిని అనుగుణంగా నువ్వు ఎప్పుడైతే ఇది చేస్తావో, భగవన్ భక్తుడిగా శరణాగతి అవుతావో, నువ్వు కావాలని తప్పు చేయకూడదు, కావాలని మనం హింసించరాదు, కావాలని మనం చంపకూడదు. అనుకోకుండా కొన్ని మన కాళ్ళ కింద పడి చనిపోయినప్పుడు ఈ భక్తి చేసిన కారణంగా మనకు ఆ పాపం కొద్దిగా మనకు అంటకుండా ఉంటుందన్నమాట. ఎక్కువ భక్తి చేసామనుకోండి, పూర్తిగా అంటకుండా ఉంటుంది. అందుకని భక్తి జీవుడు, అందుకనే ప్రతిరోజు కూడా భగవద్భక్తి అనేది మన జీవితంలో ఒక భాగం.
అందుకని మనకు జీవితంలో ఒక భాగం అన్నమాట. ఇది ఇంతటితో మీకు అయిపోయాను. మళ్ళీ ఒక్కొక్క నరకం గురించి ఒక్కొక్క గంట సేపు మీకు క్లాస్ ఇస్తాను. ఈ భాగవతం అంతా అయిపోయిన తర్వాత మీకు ఈ సెమినార్ పెట్టుకొని ఒక్కొక్క నరకంలో ఎలా ఉంటుంది అని వీడియో తయారు చేసి, మన దగ్గర ఎట్లా వీడియో ఉంది కాబట్టి అది చూపిస్తామన్నమాట. అది చూసిన తర్వాత మనం అలాంటి పనులే చేయాలన్నమాట. ఎందుకంటే మనం కూడా అట్లా వీడియోలో ఉండొచ్చు. తర్వాత నరకం గురించి మనం చర్చిద్దాం. అందుకని ఎటువంటి క్రిములను బాధ పెట్టరాదు. తర్వాత నరకం కిమి భోజనం అనే ఒక నరకం ఉంది. ఈ నరకం ఎవరికి సంప్రాప్తిస్తుంది అంటే, ఎవరైతే చిన్న పిల్లలను హత్య చేస్తారో, పసికందులను లేదా పసికందులను ఇప్పుడు అబార్షన్ చేపించి ఒక మాంస ముద్దలా భోజనం చేస్తున్నారో అటువంటి వారికి ఈ యొక్క నరకం సంప్రాప్తిస్తుంది. లేదా ఏ పశువైనా గర్భంతో ఉన్నప్పుడు దాన్ని చంపేసి తినేస్తున్నారు కదా, వారికి కూడా ఈ నరకం సంప్రాప్తిస్తుంది. అందుకనే అబార్షన్ అనేది మంచిది కాదు. మీరు భాగవతం మనకు వివరణ చేస్తుంది దాని గురించి. ఎవరు కూడా అలా చేసుకోరాదు అనేసి. అందువల్ల ఇవన్నీ కూడా నరకమే. చిన్న పిల్లలను హత్య చేయడం అంటే మనం డైరెక్ట్గా హత్య చేస్తున్నాం, పరోక్షంగా కూడా హత్య చేస్తున్నాం. కొన్నిసార్లు అయితే వాళ్ళను వదిలేసి వెళ్ళిపోతున్నాం. అందుకనే మైథున సుఖం అనేది ఒక క్రమపద్ధతితో ఉండాలి అని మనకు భాగవతం చెప్తుంది, ఆచార్యులు చెప్తారు. మైథునం అనేది తప్పుడు కాదు, మంచిదే. కానీ అది ఎప్పుడు శాస్త్రోక్తంగా ఉన్నప్పుడు అది మనకు శ్రేష్కారాన్ని కలిగిస్తుంది. మనం ఇంద్రియ సంతృప్తి కోసం ఇంద్రియ సుఖాన్ని కోరుకున్నట్లయితే అది నరకాన్ని కలుగు చేస్తుంది. తర్వాత నరకానికే వెళ్తున్నాను. తర్వాత నరకం ఏమిటి అంటే సంధమాసం అనే ఒక నరకం అన్నమాట. ఈ నరకంలోకి ఎవరు వెళ్తారు అంటే, ఇతరుల బంగారాన్ని అపహరించిన వానికి ఈ నరకం అనేది సంప్రాప్తిస్తుంది. వస్తువులు కానీ, లోహం కానీ, వెండి కానీ, బంగారు కానీ, ఇనుము కానీ పరులు సొమ్ము తీసుకొని పోయి మనం ఇవ్వలేదనుకోండి, వారికి ఈ నరకంలోకి వారు ప్రవేశిస్తారు. అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు అంటే, అక్కడ పెద్ద పెద్ద బంగారుపు ఉంటాయి, అవి ఎత్తాలన్నమాట. ఎత్తకపోతే 4 తంతారనమాట. ఇక్కడ తీసుకెళ్ళావు కదా, అక్కడ కూడా నువ్వు తీసుకోవాలన్నమాట. వదిలేసారు, ఇక్కడ నువ్వు చిన్నవి తీసుకుంటే అక్కడ పెద్దవి ఇస్తారనమాట. అక్కడ తీసుకునే వరకు నిన్ను తంతనే ఉంటారు, కానీ అవి ఎర్రగా కాలిపోయి ఉంటాయి అనమాట. వాటిని అస్సలు అంటుకోలేం. అవి అంటుకుంటే చేతులు కాలిపోతుంటాయి, కింద వదిలితే వాళ్ళు తంతారు, పట్టుకొనే ఉండాలి ఆ బంగారాన్ని. అయితే చచ్చిపో, మరణం అయితే రాదు. అంత భయంకరంగా ఆ బాధ అనేది జీవుడు అనుభవిస్తాడు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నరకం లప్తస్త్రీ అనే ఒక నరకం ఉంది. ఈ నరకంలోకి ఎవరు వెళ్తారు అంటే, ఏ స్త్రీ అయినా సరే మరొక పురుషుణ్ణి వశీకరణ చేసుకుంటే, చూపులతో పడవేసిన పురుషుడు కానీ స్త్రీ కానీ తనను లొంగ తీసుకున్నా, తన వశంలో పెట్టుకున్న అటువంటి పురుషుడికి కానీ లేదా అటువంటి స్త్రీకి కానీ ఈ తపస్త్రీ అనే ఒక నరకానికి ఆ జీవుడు ప్రవేశిస్తాడు. అక్కడ చాలా భయానకంగా ఉంటుంది. ఎంత భయానకంగా ఉంటుంది అంటే, అక్కడ ఒక అందమైనటువంటి స్త్రీ లోహంతో తయారు చేసినటువంటి విగ్రహం ఉంటుంది. అలానే పురుషుడిది కూడా ఉంటుంది. ఆ విగ్రహాన్ని ఎర్రగా కాల్చేసి ఉంటారు. 2 చేతులను మనల్ని మొదట ఆ విగ్రహం ఆ యొక్క లోహం బొమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తారు, కౌగులించుకోమని చెప్తారు. నువ్వు ఇక్కడ ఎలాగైతే కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఆలింగానం చేసుకొని వశీకరణ చేసుకున్నావో, ఇప్పుడు నువ్వు అక్కడ కూడా అలానే చేసుకోవాలి. ఒకవేళ అమ్మో అయ్యో తెలియజేశాను ఇట్లా డ్రాంచులు కట్టామనుకో, అక్కడ మన వాళ్ళు ఉంటారనమాట, డివోటీస్, యమభటులు. వాళ్ళు ఈ పక్క చెయ్యి ఆ పక్క చెయ్యి పట్టుకొని వెనకాల ఒక తంతే వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకుంటావు ఆ బొమ్మను. అది చల కాగిపోతూ ఉంటుంది, ఎర్రగా మండితూ ఉంటుంది అనమాట. అటువంటి ఆ లోహాన్ని మనం ఆలింగనం చేసుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు ఎలా అయితే వ్యవహరిస్తున్నావో అక్కడ కూడా అలానే ఆ లోహ బొమ్మతో అనుభవించాలి.
నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ లోహం పని నువ్వు కౌగులించుకొని వాళ్ళు తంతు ఉంటే, అది శరీరం అంతా కాల్చేస్తూ ఉంటే కానీ చచ్చిపోవు. ఆ భయంకరమైనటువంటి బాధ ఉంటుంది. అందుకని ఏ పురుషుడు కానీ ఏ స్త్రీ కానీ లొంగ తీసుకోరాదు. అంటే అనవసరంగా వారిని, ఈరోజు మనం సమాజంలో చూస్తుంటాం కదా, వాళ్ళు వెంట పడతారు, వాళ్ళు వీళ్ళు వెంట పడతారు, దాన్ని మెప్పించేదానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇది కూడా ఒక నరకం. వాళ్ళు సహజంగా ప్రేమ కలిగితే అది వేరే విషయం. అందుకనే వివాహాలు కూడా రకాలు ఉంటాయి. గంధర్వ వివాహం అని ఒక విధంగా ఒక రకాలు పెద్దలు నిర్ణయిస్తే అదొక వివాహం, దేవతా వివాహం, రాక్షస వివాహం, ఈ విధంగా రకరకాల వివాహాలు ఉన్నాయి. ఆ వివాహం అయినప్పటికీ కూడా వారు వ్యవహరించే విధానాన్ని బట్టి తర్వాత నరకానికి ప్రవేశిద్దాం. తర్వాత నరకం ఏమిటి అంటే వ్రచకుంట సెల్మి అనే ఒక నరకం అన్నమాట. ఎవరైతే వివాహం చేసుకున్నాం కదా, మాకు కోరికలు ఉన్నాయి, మా సంభోగానికి ఎవరు అడ్డు రాకూడదు అన్న ఉద్దేశంతో మనం వివాహాలు చేసుకుంటాం కదా, వారికి ఈ నరకం అన్నమాట. ఇచ్చలవిడిగా ఇంద్రియ సుఖాన్ని అనుభవించరాదు భార్య అయినప్పటికీ కూడా. పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవ్వరు కూడా ఈ యొక్క అనుభవించినట్లయితే వారికి ఈ నరకం సంప్రాప్తిస్తుంది. అక్కడ కూడా ఇక్కడ ఈ నరకంలో, ఇంతకుముందు చెప్పిన నరకంలో నిలబెట్టి ఉంటారు, ఇక్కడ పనుకోబెట్టి ఉంటారు. అంటే బొమ్మలు తేడా ఏమి ఉండదు, ఎర్రగా కాల్చేసి ఉంటారు. సో అక్కడ కూడా నువ్వు ఎలా అయితే ఇంద్రియ సుఖాలను అనుభవించాలని కోరిక ఉందో అన్నిసార్లు నీవు కూడా అక్కడ ఆ యొక్క లోహం బొమ్మతో కాల్చినటువంటి దానితో నీవు సంభోగాన్ని చెయ్యాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. వివాహం అయినా కాకపోయినా నాకు వివాహం అయ్యింది కదా అని చెప్పి మనం విచ్చలవిడిగా వ్యవహరించేదానికి లేదు అని ఈ యొక్క భాగవతం, ఈ నరకం మనకు తెలియపరుస్తుంది. అందుకని ప్రతి ఒక్క దానికి కూడా నరకం ఉంది. అందుకని ఏ విధంగా అయితే ఆ విధంగా వ్యవహరించరాదు. జ్ఞానం తెలుసుకొని మనం వ్యవహరించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నరకం ఏమిటి అంటే వైతరిణి అనే ఒక అది నరకం కాదు, ఒక నది. ఈ నదిలో ఎవరు వెళ్తారు అంటే వారి యొక్క కర్తవ్యాలు, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వారు అధర్మంగా లేదా మోసపూరితంగా వ్యాపారం చేసిన, వారి యొక్క ఉద్యోగాన్ని సరిగా నిర్వర్తించకపోయినా వారికి వైతరిణి అనే నదిలో వాళ్ళను పడవేస్తారనమాట. ఆ నది ఎలా ఉంటుందో తెలుసా? సీము, రక్తము ఉంటుంది. అందులో పెద్ద పెద్ద ముసుళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద స్వరశాపలు లాంటివి ఉంటాయి. ఎప్పుడైతే వారు కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించలేదనుకోండి, అటువంటి వ్యక్తిని ఆ యొక్క వేసేసినప్పుడు వారిని అవి పట్టుకొని తినేస్తుంటాయి, లాగేస్తుంటాయి. ఆ సీము, రక్తం భయంకరమైనటువంటి దుర్గంధం వస్తుంటుంది. కానీ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను దాంట్లో ముంచుతారనమాట, పడేసేస్తారు, ఇసిరి అట్లా తోసేస్తారు. అవి పడిపోగానే లోపల ఉన్నటువన్నీ నిన్ను పిరుకుతుంటుంటాయి. ఒకటి చేతులు లాక్కొని పోతాయి, ఒకటి తొడలు లాక్కొని వెళ్తాయి. కానీ ఆ భయంకరమైనటువంటి నొప్పిని సహిస్తుంటావు, కానీ మరణం రాదు. అక్కడ కూడా మరణం రాదండి, ఆ బాధను మాత్రమే నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అందుకనే మనం చేసే ఉద్యోగం న్యాయబద్ధంగా ఉండాలి, కరెక్ట్గా మనం చేయాలి. అలా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించకపోతే వారికి వైతరిణి అనే నదిలో తోసేస్తారు. మనం ఇక్కడి నుంచి జీవుడు వెళ్ళేటప్పుడు చివరిలో చెప్తాను అవన్నీ, ఆ నదిలోకి పడవేయడం జరుగుతుంది. అందుకని మన కర్తవ్యం జీవుడుగా, అంటే ఉద్యోగమే అని మీరు అనుకోవద్దండి, జీవుడుగా మన కర్తవ్యం ఏమిటి? మనం మర్చిపోతున్నాం. ఏంటి మన కర్తవ్యం? భగవంతుణ్ణి మర్చిపోకుండా భగవంతుణ్ణి భజించడం జీవుడికి ఉన్నటువంటి ఒక మొట్టమొదటి కర్తవ్యం. ఇప్పుడు మీరు మొదటి జాబే సరిగా పాటించడం లేదు, అది మీకే వదిలేస్తున్నాను. నేను చెప్తే మళ్ళీ మీరు నాపైకి బాణాలు వదులుతారు, కాబట్టి ఇప్పుడే పుచ్చుకుపోయినాయి చాలా బాణాలు. కాబట్టి మీకే వదిలేస్తున్నా. మీ కర్తవ్యం అనేది ఎలా నిర్వర్తిస్తున్నారా లేదా అని అనేసి. జీవేర స్వరూప నిత్యేర కృష్ణదాస్, మనం అందరం కూడా ఆ భగవంతుని యొక్క సేవకులము కనుక ఆ భగవంతుని అనునిత్యం మనం సేవిస్తున్నామా లేదా అనేది మన కర్తవ్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు సూర్యదేవునికి నమస్కరిస్తున్నామా? ప్రతిరోజు కూడా
బ్రాహ్మణులకు మనం సేవ చేస్తున్నామా? ప్రతిరోజు ప్రతి జీవునికి కూడా మనం సేవ చేస్తున్నామా? భగవంతు నామ సంకీర్తన చేస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి. ఇది కూడా మన కర్తవ్యమే, ఇది కూడా మన జాబ్, నిజమైనటువంటి జాబ్ జీవుడికి. ఈ దేహ పోషణం కోసం చేసేది ఉద్యోగం అనుకోవద్దండి, అది ఈ దేహం కోసం చేసే ఉద్యోగం. నిజంగా ఈ ఆత్మను ఉద్ధరించుకునే చేసేదానికి ఉద్యోగం ఏమిటంటే భగవంతుని యొక్క సేవ. ఈ కర్తవ్యం జీవుడు ఎప్పుడైతే మర్చిపోతాడో ఈ యొక్క వైతరిణి అనే నదిలో అతను పడవేయబడతాడు. అక్కడ విపరీతమైనటువంటి బాధకు ఆ జీవుడు లోనై తర్వాత అక్కడి నుంచి ఆ జీవుణ్ణి వేరే చోటుకి తీసుకొని వెళ్తారు. సో తర్వాత నరకానికి వెళ్ళిపోదాం. ప్రాణరోధం అనే ఒక నరకం ఉందన్నమాట. ఆ నరకంలో ఎవరు వెళ్తారు ఆ నరకంలోకి అంటే జంతువులను వేటాడేవాడు. జంతువులు తినేవాడికి ఒక నరకం, వాటిని వేటాడేవాడికి ఒక నరకం, వాటిని హింసించేవాడికి మరొక నరకం. ఈ నరకం ఎవరికి అంటే వేటాడేవాడికి. ఇప్పుడు అడవిలో ఏదో వేటాడుతున్నాడు అనుకోండి, అదొక రకమైన నరకానికి వాడు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ ఎమ్మబట్టులు ఉంటారు, వాళ్ళ చేతిలో కూడా ధనుర్బాణాలు ఉంటాయి. నువ్వు ఇప్పుడు పరిగెత్తాల, వాళ్ళు బాణం వదులుతారనమాట. నువ్వు ఎట్లయితే నువ్వు ఇక్కడ బాణాలు వదిలేసావో వేటాడావో అక్కడ నిన్ను కూడా వేటాడతారు. కానీ చాలా ప్లేస్ ఉంటుందిలే, మీరు పరిగెత్తచ్చు, ఏం పర్వాలేదు. కావాలంటే బుకింగ్ కూడా చేస్తాను ఆ ప్లేస్. ఇప్పుడే ముందే రిజర్వేషన్ చేసుకుంటారా? మంగళారతికి రావాలా చేసుకోకూడదు అనుకుంటే. అక్కడ ఈ జీవుడు పరిగెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖడ్గాలతోనూ బాణాలతోనూ కొడుతూ ఉంటే అవి తగిలి భయానకంగా రక్తం కారుతూ స్రవిస్తూ ఉంటే ఆ జీవుడు ఎంతగానో బాధపడుతూ ఉంటే కానీ మరణం రాదు. ఆ బాధను ఆ జీవుడు అనుభవించవలసిందే. తర్వాత నరకం విశ్వాసం అనే ఒక నరకం అన్నమాట. ఈ నరకం ఎవరికి వస్తుంది అంటే ఇప్పుడు పైన చెప్పుకున్న నరకం జంతువులు వేటాడని వాడికి, పని పాట లేకుండా సరదాగా వేటకి వెళ్తారు కదా, వారి కోసం ఈ నరకం. మనం కొన్నిసార్లు పని పాట లేదనుకోండి, ఎవరిదో ఒకరు మాట ఎత్తుకొని మాట్లాడుతూ ఉంటాం, అది కూడా వేటే. మనకేం పని లేదనుకోండి, ఏదో ఒక్కొక్కనో నక్కనో కొట్టేసి మనం సరదా పడుతూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం, వారికి ఈ నరకం వస్తుంది. వారు ఈ నరకంలోకి పడవేయబడతారు. వారు కూడా ఈ విధంగా అవసరం ఉండదు, అక్కడ ఖాళీగా వెళ్తూ ఉంటారు ఏదో సరదాగా. అక్కడ కొంతమంది భటులు వస్తారనమాట. వాళ్ళు నువ్వు అలాగా తిరగడానికి ఒక పెద్ద విశాలమైనటువంటి వన ప్రదేశాన్ని నిన్ను వదిలేస్తారు. అయితే నువ్వు తిరగమని చెప్తారు. మనం తిరుగుతూ ఉంటే, ఆ జీవుడు తిరుగుతూ ఉంటే అక్కడి నుంచి వచ్చినటువంటి భటులు సూటిగా కొట్టేస్తారనమాట. అరే ఎందుకు కొడుతున్నావు అని మనం అడుగుతాం. ఏరా నువ్వు కొట్లా, అప్పుడు ఇప్పుడు కొట్టించుకో. అందుకని మనం అనవసరమైనటువంటి మాటలు కూడా మాట్లాడరాదు. అనవసరంగా మనం మాట్లాడరాదు. ఆ మాటలకు కూడా ఈ నరకం అనేది ప్రవేశిస్తుంది. అందుకని మనకు సంబంధం లేని విషయాలు, మనకు అర్హత లేనటువంటి పనులు మనం చేయరాదు. అందుకని మనందరము కూడా జాగృతులమై ఉండాలనేదే ఈ భాగవతం మనకు నేర్పించేదన్నమాట. తర్వాత నరకం గురించి మనం విందాం. లాలభక్షణ అనే ఒక నరకం ఉందన్నమాట. ఈ నరకానికి ఎవరు వెళ్తారు అని అంటే భార్య భర్తను చంపేస్తే లేదా వశీకరణ చేసుకుంటే, తన కొంగుకు ముడి వేసుకుంటే, అటువంటి స్త్రీకి పురుషుడికి కూడా నైనా నువ్వు ఏదో ఆనందపడిపోతున్నావు, ఇది ఇద్దరికీ వర్తిస్తుంది, స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది. ఎవరు ఆ పని చేసినా వారికి ఈ లాలభక్షణ అనే నరకం సంభవిస్తుంది. ఈ లాలభక్షణ నరకం ఎలా ఉంటుందో తెలుసా? వెళ్దామా ఆ నరకంలోకి, చూద్దామా కొంచెం. అక్కడ నీకు చాలామంది అంటే స్త్రీలు పురుషులు అందరూ కూడా ఉంటారు. నువ్వు వారిని లొంగ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకవేళ నువ్వు లొంగ తీసుకోలేదనుకోండి, వాళ్ళు లొంగ తీసుకునేలా నిన్ను కొడతారనమాట. సో భయానకంగా ఆ నరకం అనేది హింసింపబడుతూ ఉంటాడు జీవుడు. ఎంతో భయానకంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ మరణం రాదు ఆ జీవుడికి, ఆ బాధ మాత్రమే ఉంటుంది. మనం ఇక్కడ ఎట్లయితే పురుషుణ్ణి
లొంగ తీసుకుంటున్నామో, లేదా పురుషుడు స్త్రీని లొంగ తీసుకుంటున్నాడో, తన తీయటి మాటలతో, తన ఆలోచనలతో తన అవకాశాలను వినియోగించుకోవాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ లైఫ్లో రాదు, వస్తుందో రాదో అన్న అత్యాశతో, కోరికతో ఎప్పుడైతే స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ భావనను కలిగి మరొక పురుషుడు పట్ల కానీ, స్త్రీ పురుషుడు పట్ల కానీ, పురుషుడు స్త్రీ పట్ల కానీ భావనతో, తీయటి మాటలతో మీరు చాలా సౌందర్యంగా ఉన్నారు, మీరు చాలా చక్కగా పాడతారు, ఇలాంటి కళ్ళ కొబ్బరి మాటలతో మాట్లాడి వాళ్ళను పడవేసి బుట్టలో పెట్టి మోసం చేసి నీ ఇంద్రియ సుఖాలను, నీ కామ పిశాసిని సంతృప్తి పరుచుకుంటే వారికి వచ్చేదే ఈ లాలాభక్షణ అనే నరకం. దీని గురించి చాలా పెద్ద వివరణ ఇచ్చాను, నేను అంతా వివరణ ఇవ్వలేదు, ఊరికే గుప్తంగా మీకు తెలియజేస్తున్నాను అంతే. మళ్ళీ రేపు వారం రారేమోననేసి. మనకు అలాంటిది ఏం లేదులే, మనకి ఈ గేట్ దాటిపోగానే అన్ని స్వాహ అయిపోతాయి అన్నమాట. అదే ఇక్కడ ఏదైనా మీ మనసును గాయపరిచానని అనుకోండి, సంవత్సరాలు అయినా, గత కోటి జన్మలు ఎత్తినా అది మాత్రమే ప్రతీకారం పెట్టుకొని వస్తామన్నమాట. అంటే మేము మారం, నీకేంటయ్యా అన్నట్లు ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, ఈ నరకం ఇతరులను వంచడంలో పనికిరాదు. తర్వాత నరకం గురించి మనం చర్చిస్తాం. సర్వవేదీయన అనే ఒక నరకం ఉందన్నమాట. ఆ నరకం ఏమిటి అంటే, ఏదైనా ఒక రాజు దేశాన్ని పరిపాలిస్తున్నాడు, అటువంటి వారికి ఈ నరకం సంపాదిస్తుంది. ఎందుకనంటే అనవసరంగా పన్నులు విధించడం, అనవసరమైనటువంటి వడ్డీ వ్యాపారస్తులకు కూడా, రాజుకే కాదు, అనవసరమైనటువంటి వడ్డీ అంటే ఇప్పుడు 100కి 2 రూపాయలు అంటే అది న్యాయబద్ధమైనటువంటిది. అదే 100కి 5 రూపాయలు, 10 రూపాయలు, 8 రూపాయలు వడ్డీ తీసుకుంటారు వారికి. మళ్ళీ తీసుకున్న వాళ్ళు ఎగరగొడితే కూడా వారికి మళ్ళీ వేరే నరకం ఉంది, కిందకు పోదాం. మీరు మళ్ళీ ఆశ్చర్యపోకండి, అరే ఇచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నారు, తీసుకున్న వాళ్ళ గురించి చెప్పరా అని అంటే వాళ్ళ గురించి కూడా చెప్తా. నరకం చెప్తుంది ఆ విషయం. కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందుకని ఎవరికి కూడా అనవసరంగా పన్ను విధించరాదు. వ్యాపారస్తుడికి కూడా ఏంటంటే వ్యాపారంలో ఇంత లాభం అని ఉంటుందన్నమాట. మనం అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని తీసుకున్నట్లయితే వారికి కూడా ఈ నరకం సంప్రాప్తిస్తుంది. అందుకని వ్యాపారం అనేది న్యాయబద్ధంగానంటే మనం పెట్టిన ధనానికి రూపాయ లేదా 2 రూపాయలు తగినటువంటి లాభం వచ్చే విధంగా మనం వ్యాపారం చేయాలి. అంటే మరి మాకు ఖర్చులు ఉన్నాయి కదా ఇవన్నీ ఎలా అనుకుంటే కాదు. మనం మన జీవితాన్ని కరెక్ట్గా దాన్ని వాడుకునేదానికి మనం అలవాటు చేసుకోవాలి. అంటే మనం ఎలా ఉండాలనేది మొట్టమొదటి చేసుకోవాలి, అత్యాశతో చేయకూడదు అనమాట. అత్యాశతో నువ్వు సంపాదించినటువంటి ధనం నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. అంతేకాకుండా ఆ ధనం నీకు బంధకారంగానే మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ మోసపూరితంతో కానీ అనవసరమైనటువంటి నమ్మినప్పుడు వారిని వంచడం కానీ చెయ్యరాదు. ఆ విధంగా ధనార్జన అంటే ధనాన్ని సంపాదించరాదు. అటువంటి వారికి ఈ యొక్క నరకం అనేది సంప్రాప్తిస్తుంది. తర్వాత నరకం అవిచితం అనే ఒక నరకం ఉందన్నమాట. ఈ నరకం ఎవరికంటే అత్యాశపరులకి, అతిగా ధనాన్ని ఆశించే వారికి, అతిగా వ్యాపారాన్ని చేసేవారికి. వ్యాపారం కూడా ఒక లిమిటే ఉంటుంది అన్నమాట. ఆ లిమిట్ దాటిన తర్వాత మనం వ్యాపారం చేయరాదు. మనం ఆదివారం రెస్ట్ కదా, మనం ఆదివారం కూడా షాప్లో కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటామంటే మళ్ళీ నేను ఉద్దేశించి చెప్పడం లేదు, మీరు ఒకవేళ అనుకుంటే పర్వాలేదు. సో ఆదివారం కూడా మనం షాప్లోనే కూర్చుంటాం, లేదా మనం పని లేకపోయినా పని కల్పించుకుంటాం. కనీసం మనం భగవంతుని యొక్క సేవలో కాస్తైనా మనం మన సమయాన్ని కేటాయించాలి. మీరు అక్కడ కూర్చున్నంత మాత్రాన మీకు లక్షల కోట్లు ఏమి రావు, మీరు అనుకోవద్దండి. ఒకవేళ వచ్చినా అవి మీ దగ్గర మిగలవు కూడా. మిమ్మల్ని భయపెట్టించడానికో లేదో ఇంకో విషయమే కాదు, అది ఇంకొక రూపంలో పోతుంది. అది ఎన్నో విధాలుగా మీకు కాసు కూర్చొని ఉంటుంది. ఒకటి ఇలా వచ్చిందంటే ఇంకోటి అలా భక్షించడానికి రెడీగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ మధ్యలో మనం చేయవలసింది ఏంటంటే అడ్డగోడ ఎట్టాలి. అడ్డగోడ ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవన్నామ సేవ, భగవన్నామ సంకీర్తనం, భగవంతుని సేవ కోసం కొంత సమయాన్ని మన జీవితంలో కేటాయించుకోవాలి.
అలా మనం కేటాయించుకొని ఒక చక్కటి జీవనాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే మనం సుఖంగా ఉండగలుగుతాం. అలా కాకుండా అత్యాశకు పోయి ఈరోజు ఇంకా అంటే వస్తుంది, మనం షాపు తెరిచి పెడితే జనాలు వస్తారు, మనకున్న కష్టం తొలగిపోతుంది అనుకుంటే అది ఎప్పుడు తొలగదండి. అది కర్మ మీద బేస్ చేసిండేది. ఒకవేళ నీకు అనుకోకుండా 2-3 కోట్లు వచ్చినా కూడా అప్పుడు కూడా నీకు కష్టం ఉండదు, కష్టం తొలగదు. మరొక కష్టం రెడీగా కాసు కూర్చొని ఉంటుందన్నమాట. రెడీగా కూర్చొని ఉంటుంది, అది ఏ రూపానైనా కావచ్చు. కాబట్టి భగవంతుని యొక్క సేవ చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. అందుకని మనం రోజులో వారానికి ఒకసారే కదా మందిరానికి వస్తున్నాం, ఆ వారంలో ఆ ఒక్కరోజు భగవంతుని సేవలో గడపండి. తద్వారా మనకు వస్తున్నటువంటి సమస్యల నుంచి మనం బయటపడి మనం కాపాడుకోగలుగుతాం. భగవంతుడు మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు, షప్తం భవతి స్వల్ప మధ్యస్య ధర్మస్య ధాయితో మహతో భయత్తని. స్వల్పమాత్యాన్ని సేవ చేయండి, నేను మీకు అపారమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాను అని చెప్పి స్వామే స్వయంగా తెలియపరుస్తున్నాడు కదా. మనకు స్వామి మీద నమ్మకం లేదు, మనకు షాపు మీద నమ్మకం ఉంది, మన వ్యాపారం మీద మనకు నమ్మకం ఉంది. అంటే మందిరానికి వస్తే కొంత సమయం షాపు మూత వేస్తే మనకు నష్టం వస్తుంది అనుకుంటాం. మీరు ఆడ కూర్చున్నంత మాత్రాన లాభం ఏమి రాదు. ఒకవేళ వచ్చినది మీ దగ్గర ఏమి ఉండదు, మీకు ఇంత కేటాయించబడి ఉంటుంది. మీరు విశ్వసిస్తే మీరు ఈ దుఃఖం నుంచి బయటపడతారు. ఒకవేళ మీరు ఇది తెలుసుకోలేదనుకోండి, ఆ దుఃఖాన్ని ఎల్లప్పుడూ అనుభవిస్తూ ఉంటారు. మీరు జపం చేసినా చేయకపోయినా, భగవంతుని ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా. అందుకని భగవంతుని ఆశ్రయించాలి. నువ్వు భగవంతుని ఆశ్రయించావనుకోండి, అది కనీసం తెలిసి ఆ పరిస్థితి నుంచి నీవు భగవంతుని యొక్క కృప చేత ఆ జీవుడు రక్షించబడుతూ ఉంటాడు. రాబోయే పెద్ద పెద్ద సమస్యలను కూడా తృణపాయంగా దాటుకొని ముందుకు వెళ్తాడనమాట భక్తి చేయడం వల్ల. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నరకం మనం వెళ్దాం. అయహా పాలన అనే ఒక నరకం అనమాట. ఇది ఎవరికినంటే మత్తు పదార్థాలు సేవించే వారికి, బ్రాహ్మణులైనా సరే మత్తు పదార్థాలు సేవించిన లేదా హత్య చేసిన వారికి ఈ నరకంలోకి అక్కడ స్వేద తీర్చుకుంటారనమాట. వాళ్ళు అక్కడ బాగా చక్కగా సారాయి కాస్తూ ఉంటారనమాట. వేడిగా పొగలు వస్తుంటుంది. నువ్వు తాగాల్సిందే మందు మత్తు పదార్థాలు తీసుకోవాల్సిందే. నాకు వద్దు అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఒక 2 వైర్లు పెట్టి, ఇనప వైర్లు ఈ పక్క దొగడకు ఒకడు పట్టుకొని లాగితే, ఆ పైన దొడకు ఒకడు పట్టి లాగితే, ఆ వేడి సీసాన్ని కరిగించి నీ నోట్లో తాగు 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 అని పోస్తారనమాట. నువ్వు బయటికి కక్కడానికి లేదు, ఇంకా మోస్తారనమాట. నువ్వు తొయ్యాల్సిందే. నువ్వు ఎన్ని క్వార్టర్స్ కొడితే అన్ని క్వార్టర్స్. మామా కోటర్ కొడదామంటే అక్కడ కొట్టాల్సి వస్తుంది మళ్ళా కోటర్. కాబట్టి ఈ కోట కొట్టే మామూలకి అందరికీ కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఈ యొక్క భౌతిక జగత్తు చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ భౌతిక జగత్తు ఇటు పైకి పోవడానికి, ఇటు కిందకు పోవడానికి ఇది మనకు అందరికీ కూడా ఒక మార్గం చూపించే ప్రదేశమే ఈ భౌతిక జగత్తు. తర్వాత నరకం వచ్చేసి క్షరకర్తం అనే ఒక నరకం అన్నమాట. ఇతరులను అఘోరపరిచినటువంటి వారికి ఈ నరకం సంప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఎవరిని కూడా అంటే గౌరవించవలసినటువంటి వారిని మనం అవమానించరాదు. మనకు చక్కగా జ్ఞానాన్ని బోధించే గురువుకు కానీ పెద్దలను కానీ అవమానించినటువంటి వారికి ఈ నరకం సంప్రాప్తిస్తుంది. కాబట్టి అగౌరవంగా మాట్లాడడం కానీ అగౌరవపరచడం కానీ ఎన్నడూ కూడా చేయరాదు. అటువంటి వారికి ఈ నరకం అనేది సంప్రాప్తిస్తుంది. తర్వాత నరకం ఏమిటి అంటే దంతసుకరం అనే ఒక నరకం అన్నమాట. ఈ నరకంలో ఎవరికి వస్తుంది అంటే ఇక్కడ విషాన్ని అంటే ఎవరైతే విష ప్రయోగాలు చేస్తుంటారు కదా అటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే అక్కడ పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయి, అందులో పడవేస్తారనమాట. అవి నిన్ను బాగా కరిచేస్తుంటాయి. ఆ భయంకరమైనటువంటి బాధతో నువ్వు గట్టిగా కేకలు పెడుతూ ఉంటావు, విలపిస్తూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు. అవన్నీ నీ శరీరాన్ని చుట్టేస్తూ ఉంటాయి. అలా చుట్టేసి మనం సినిమాలలో చూడటమే, ఇక్కడ రియల్గా చూడొచ్చు అనమాట. అలా ఒళ్ళంతా చుట్టి ఆ ముఖం
పెట్టి పుసుక్కమని ముఖం మీద కొడితే ఆ ముఖం అంతా చట్నీ అయిపోతే ఇడ్లీ తినడానికి కూడా పనికిరాదు, దోశలు అద్దుకోవడానికి కూడా పనికిరాదు, అంత భయానకంగా ఈ ముఖం చెడిపోతే అసలు ప్రాణం పోదు. భయానకమైనటువంటి భయం చేత మలమూత్రాలు అక్కడే విసర్జించేసి భయంకరమైనటువంటి దుర్వాసన కొడుతూ ఉంటే పక్కకి చేయి పెడితే మరొక సర్పం, ఈ పక్కన పెడితే మరొక సర్పం. అందుకని విష ప్రయోగాలు చేయరాదు. మన రాగద్వేషాలను కొంచెం అదుపు చేసుకొని ఆ కొంచెం ఓపిక పెట్టుకుంటే మనం ఉన్నతంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎన్నో నరకాలు ఉన్నాయి. అన్ని నరకాల గురించి నేను చెప్పలేదు. సో కొన్ని ఇప్పటికే ఎంతైంది సార్? ఇప్పటి వరకు ఆపేస్తాం. మరొక రోజు మనం మళ్ళీ ఇలాంటి నరకంలోకి ప్రవేశిద్దామా? సో కాబట్టి ఈ యొక్క నరకాలు గురించి మనకు శ్రీమద్ భాగవతం ద్వారా మనకు తెలియపరుస్తుంది. ఇవన్నీ ఏంటివంటే నేను మీకు అన్నీ కూడా జస్ట్ ఆ నరకంలో ఇలా ఉంటుందని మాత్రమే చెప్పాను. సో మనం గరుడు పురాణం తీసుకుంటే ఆ నరకం గురించి ఎన్ని పేజీలు లెక్కన దాని గురించి చక్కగా వివరించారు. సో కాబట్టి ఇవన్నీ ఎందుకు భాగవతము, పురాణాలు, శాస్త్రాలు మనకు తెలియపరుస్తున్నాయంటే మనం తప్పు చేయకుండా సాధువులు చెప్పినటువంటి విషయాలు, శాస్త్రాలు చెప్పినటువంటి విషయాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతాది గ్రంథాలు మనం చదవడం, అర్థం చేసుకొని మన జీవితాన్ని సన్మార్గంలోకి మార్చుకోవడం కోసం, మనం చక్కగా ఉండడం కోసం, ఈ యొక్క మానవ జన్మ భగవంతుని చేరుకోవడం కోసం. మొదట్లోనే చెప్పాం కదా, భగవంతుని వైకుంఠం అని మొదట్లోనే మనం ప్రారంభించాం. ఆ వైకుంఠంలో ఎటువంటి కలతలు ఉండవు. కుంట అంటే ఈ భౌతిక జగత్తులో దుఃఖం ఉంటుంది. అటువంటి దుఃఖం లేనటువంటి ప్రదేశానికి చేరుకోవడానికి ఒక అవకాశం ఈ యొక్క భౌతిక జగత్తుకే లభిస్తుంది, మానవులకు మాత్రమే. అందుకని ఇక్కడ మన సాధన చేస్తూ భగవత్ భక్తిని ఆచరిస్తూ సాంగత్యంలో ఈ యొక్క మానవ జీవితాన్ని దర్శింప చేసుకొని మన జన్మను మనం సార్థకత చేసుకోగలిగినట్లయితే, ఏ వ్యక్తి అయితే వారి జీవితాన్ని ఈ విధంగా మార్చుకుంటారో వారు ఈ నరకాలలోకి ప్రవేశించే అవసరం ఉండదు అని మనకు భాగవతాది పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరము కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కట్టుకథలు అనుకుంటే అది మీకే వదిలేస్తున్నాను. మీరు ఏ కట్టుకథ కావచ్చు లేదా తీగి కథ కూడా కావచ్చు, అది మీరే అల్లుకోవచ్చు అన్నమాట. ఇనప తీగతో అల్లుకోవచ్చు, దుసార తీగతో అల్లుకోవచ్చు, ఎన్నో రకాల తీగలు ఉన్నాయి. ఆ తీగలతో మీరు అల్లుకోవచ్చు ఆ బుట్టను. కాబట్టి ఈ మానవ జన్మను ఎవరైతే సద్వినియోగం చేసుకొని తిరిగి భగవద్ధామాన్ని చేరుతామా, లేదా ఈ మానవ జన్మను దుర్వినియోగపరిచి ఈ నరకలోకానికి వెళ్తారా అనేది ఈ కథ యొక్క సారాంశం అన్నమాట. ఇవన్నీ విన్న తర్వాత కూడా మీరు ఎక్కడికి వెళ్తామో అనేది నిర్ణయించుకోవాల్సింది మీరే. స్వామి ప్రభుపాదుల వారు మాత్రం ఒక చక్కటి నావ పెట్టారు. ఏమిటా నావంటే హరినామ సంకీర్తన. ఈ నావలో కూర్చొని మనం మంగళహారతి, 16 మాలల జపం, 4 నియమాలు చక్కగా పాటించి భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఎప్పుడైతే ఉంటామో ఈ కింద మనం చెప్పుకున్నటువంటి ఈ నరకాలు ఏటికి కూడా వెళ్ళేదానికి అవకాశం ఉండదు. ఏ కారణం చేత మళ్ళీ మనం తప్పు చేసినప్పటికీ కూడా వెళ్ళే అవకాశాలు ఉండవు. ఎందుకునంటే భగవంతునికి మనం శరణాగతి అయినటువంటి జీవుడికి ఏదైనా కారణం చేత తప్పు చేస్తే భగవంతుడు తనను రక్షిస్తాడు తప్ప నరకలోకానికి ఆ జీవుణ్ణి పడవేయడు అని భాగవతాది పురాణాలు, గొప్ప గొప్ప ఆచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శంకర భగవత్ పాదులు లాంటి మహానుభావులందరూ కూడా ఈ విషయాన్ని నొక్కి ఒక్కాడించి మనకు తెలియపరుస్తున్నారు. కనుక మన బుద్ధిని వికసింప చేసుకొని ఆ భగవంతుని పట్ల భక్తి భావనను ఎవరైతే పెంచుకొని ఈ భౌతిక జగత్తు నుంచి, ఈ భౌతిక జగత్తులో భగవత్ నామ సంకీర్తనలో నిమగ్నమై సాధన భక్తి చేస్తూ మనం భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమై ఈ శరీరాన్ని వదిలిన తర్వాత భగవద్ధామానికి పోతాడు. అలా కాకుండా జిహ సాఫల్యం కోసం రాగద్వేషాలకు లోనై కోరికలు, అహంకారము, మదము, మాత్సర్యాలకు, ఇంద్రియాలకు, రాగద్వేషాలకు లోనైనటువంటి వ్యక్తి దుఃఖాన్ని పొంది ఈ యొక్క గౌరవాది నరకాలలోకి ప్రవేశిస్తాడు అనేది మనకు భాగవత పురాణం మనకు తెలియపరుస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయం మీకే వదిలేస్తున్నాను. మీరు
ఎలా ఉంటారు, మార్చుకుంటారా లేదా అలానే ఉంటారా లేదా కల్పకతం అనుకుంటారా అనేది అది మీకే. కాబట్టి మీరే కదా అనుభవించేది. కాబట్టి సుఖదేవ గోస్వామి ఈ విషయాలు పరీక్షిత్ మహారాజుకు చెప్పారు. అదే విషయాలు సౌనకాది ఋషులు కూడా మిగిలిన సుత గోస్వామి సౌనకాది ఋషులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ విధంగా మనకు ఋషులు వ్యాస మహర్షి, నారదముని, రామానుజాచార్యుల వారు కానీ మధ్వాచార్యుల వారు కానీ ఈ విషయాలన్నింటినీ కూడా మనకు తెలియపరిచి మనందరినీ కూడా బాగుపరచాలి అనే ఒక భావనతో మనకు వాళ్ళు పదే పదే ఇంకా వివరణగా తెలియజేస్తున్నటువంటి ఆచారుల పట్ల మనం భక్తుల పట్ల కృతజ్ఞత భావన కలిగి మనం ఈ విషయాలను ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మన హృదయంలో కూడా పరివర్తన వస్తుంది. మనం మళ్ళీ దీంట్లో కారణాలు పెట్టుకొని కూర్చోకూడదు. కారణోదక సాయి విష్ణువు లభించడు. మనకి ఏదో కారణం అడ్డంగా పెట్టుకుంటాం అనమాట. అది ఎప్పుడు జరుగుతుందంటే మన హృదయంలో ఒక కోరిక ఉండి పైకి ఇంకొక విధంగా నటించినప్పుడు ఖచ్చితంగా నరక ప్రాప్తిని పొందుతాము. అందువల్ల భగవంతుడు మనకు సపోర్ట్ చేస్తాడు. మనం ఎప్పుడైతే నిజాయితీగా స్వామిని ఆశ్రయించి స్వామి నీవు నాకు ఏదైతే నా కర్మానుసారంగా నాకు లభిస్తుందో దాంతోనే నేను సంతృప్తిని పొంది నీ నామస్మరణ నీ పాద సేవలో ఉంటే చాలు నాకు అనే మంచి భావనతో మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని మనం ముందుకు వెళుతామో, మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తామో అటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండి వారిని భగవంతుడు ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తాడు. భగవద్గీతలో ఈ విషయం చెప్తున్నాడు. నమే భక్త ప్రణశ్యతి అని భగవంతుడు చెప్తున్నాడు. నా భక్తుడు ఇలాగా నాకు శరణాగతి పొంది నన్నే సమస్తముగా తన ఆధారం పెట్టుకొని నా పైన ఆధారపడి తన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి భక్తుడు, నా సంకీర్తనలో నిమగ్నమైనటువంటి భక్తుడిని నేను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాను అని చెప్పి స్వామి భగవద్గీతలో వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి మీరే నిర్ణయించుకోండి, నరకానికి వెళ్తారా లేదా వైకుంఠానికి వెళ్తారా అనేది. హరే కృష్ణ. గంధరా శ్రీమద్ భాగవతం కీ జయ, ఇలా ప్రభుపాద కీ జయ, ఇతై గౌర ప్రేమానందే. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నరకాలు ఉన్నాయి. ఇలాంటి నరకాలలో జీవుడు ఎంతో కాలంగా దీర్ఘకాలంగా కూడా నరకలోకంలోనే ఉండిపోతాడు. మీరు 16వ అధ్యాయం భగవద్గీత చదివితే మీకు తెలుస్తుందన్నమాట. భగవంతుడు